మదించిందిరా నీకు? పుట్టిందెవరో తెలుసా? సాక్షాత్తు జీవము గల నీ తండ్రికి కూతుర్రా. ఆ నిర్మాణం నువ్వు చేయగలవురా? నీ కన్ను ఉడిపోతే కన్ను తెచ్చుకోగలవు. ఏ అవయవం పోయినా చేసుకోలేదే, ఏ అవయవం పోయినా తయారు చేయలేదే. అలాంటి సంపూర్ణ అవయవాలు కలిగిన ఒక తల్లిని గర్భాన్ని పుడితే పారేయటానికి నీ మనసు ఎలాగొచ్చిందే దరిద్రురాలా? ఇలాగ చెప్తే బాగుందా? అమ్మ, తల్లి, జనని అనమంటారు దాన్ని, మాత అని. చీరేయాలండి ఇలాంటి వాళ్ళందరినీ. మదం ఎక్కువై, కామం ఎక్కువై అడ్డుకునేవాడు లేక, చిన్ననాటి నుండి నిన్ను భయపెట్టేవాడు లేక, నాలాంటి తండ్రి నీకు లేకపోవటం వలన నువ్వు ఇలా నీచ నికృష్ట భయంకరమైన జీవితంలో పుట్టి పెరిగావు. నీకు పిల్లల గురించి ఏం తెలుసు దరిద్రురాలా? పారేస్తావా? పారేసి పెట్టనుకున్నావా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానాన్ని పారేస్తావా? ఇప్పుడు పుస్తకం అందుకుని ఆవిడే నా ఎదురుగుండా స్టేజ్ మీద విసిరించాడు అనుకోండి, ఎంత అవమానం అండి, ఎంత సిగ్గుండి. ఆ బహుమతిని ఇవ్వటానికి సిద్ధపడిన వ్యక్తికి కానీ, ఆ బహుమానాన్ని నా చేతుల మీద ఇవ్వాలనుకునే నాకు కానీ ఎంత దారుణమైన సంఘటన అండి అది. పారేస్తావా? పారేసి పెట్టనుకున్నావా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానాన్ని పారేస్తావా? తప్పు చేస్తున్నావు మనిషి, తప్పు చేస్తున్నావు. తొక్క తీసేస్తాడు ఎవడైనా ప్రపంచంలో, తొక్క తీసేస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రజలంతా కూడా కనబడేదే మనం ఆలోచించాలే తప్ప కనబడని దాని గురించి ఆలోచించకూడదు అని దేవుని మనసులోని ఆవేదనతో కూడిన ఎన్నో సందర్భాలను పక్కకు పెట్టి తప్పు చేస్తున్నావు. ఆడజన్మ